సర్కారు ద్వారా మనకు ఇల్లు వస్తున్నాయండి. మనకు వచ్చిన మొత్తము ఇల్లు 750 అందులో గాను 20 ఇళ్ళు 4 నుంచి వచ్చేసాయి. ఈ విధంగా దృష్టిలోనే మనకు తొందరగా మన జిల్లాలో ఈ యొక్క ప్రొసీడింగ్ డిస్ట్రిబ్యూషన్ డీవర్ చెప్పినట్టు మీరందరూ కూడా ఈ రోజు పట్టాలు తీసుకున్న అందరూ కూడా రేపటి నుంచి ఇటుకలు కానీ ఇసుకలు కానీ రాళ్ళు కానీ మేస్త్రి మాట్లాడుకొని వెంటనే మీరు పంచాయతీ సెక్రటరీ సమాచారం వచ్చి వారి ద్వారా మాట్లాడు చేసుకొని మీరు వచ్చే నెల అంటే మన జూన్ లాస్ట్ వరకు ఇల్లు మనకు పూర్తి చేసుకుంటే ఫాస్ట్గా మనకు డీవర్ బేస్మెంట్ ₹1,00,000, రూట్ బోర్డు ₹1,00,000, చెట్టు రూట్ వేసారంటే 2 లక్షలు, ఫినిషింగ్ చేస్తే ₹1,00,000 వస్తాయి. కాబట్టి మీరు ప్రొసీడింగ్ తీసుకుని ఇంట్లో పెట్టుకోకుండా రేపటి నుంచి మీరు మాట్లాడి వేసుకొని వేగంగా ఇల్లు వరకు చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా చాలా మంది ఆదాయం ఇల్లు గవర్నమెంట్ వెయిట్ చేస్తున్నారు. ఇంత తొందరగా మిగతా చోట్ల కన్నా కూడా మన దగ్గరే చాలా తొందరగా మన నియోజకవర్గం మొత్తం ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళ కాబట్టి ఆవిడని ఆనందించడం చెప్పాను. ఇలా ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మన రాఘవేంద్ర గారికి, అలాగే ఆర్డీఓ సార్కి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి మరియు వివిధ ప్రభుత్వ అధికారులకు మరియు వేదిక పెట్టిన పెద్దలందరికీ పేరు పేరున మరి లబ్ధిదారులకు ముఖ్యంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మీరంతా విచ్చేయడం చాలా సంతోషకరం. మరి ఈ శుభ సందర్భంలో ఈ 12వ రోజున మీరందరూ ఇక పట్టాలు తీసుకొని వెంటనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి. వర్షాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా సక్రమంగా మీరు తొందరగా పూర్తి చేసుకుంటే అలాగే మీరు కాబట్టి ఎక్కడొక్కరు వెళ్ళి చూసి ఆ విధంగా ఉన్నంతలో ఇంటిని చూసి ఇలా చూడండి అనే సామెత ప్రకారం ఉన్నంతలో అందరూ పట్టుకొని సంతోషంగా ఉంచేది మన ప్రజాభవనంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఏ విషయమైనా సరే, ఏదైనా ప్రతి చిన్న విషయం విద్య, వైద్యం, ఆరోగ్యం దగ్గర నుంచి ఎలాంటి అవసరం ఉన్నా సరే పేదవాడికి ఆ రోజు మరి మన రాజశేఖర రెడ్డి గారి దయావరం ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి ఈ రోజు కూడా ప్రతి ఒక్క పిల్లవాడు ఇంటిని చదువుకోగలుగుతున్నారంటే అది మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేయడం జరిగింది. అలాగే ఉపాధి హామీ పథకాలు కూడా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టుకున్నవి. అలాగే పథకం కరెంటు బిల్లు కానివ్వండి, మహిళలకైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఉచిత బస్ పథకం ఇవాళ మనం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకున్నటువంటి ఈ పథకం అత్యద్భుత అన్నమాట. దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా మరి బస్సు ప్రయాణం అనేది పట్టుకోలేస్తే సరిపోయింది. అలాగే రేషన్ కార్డు కూడా మనకేంది, ఇప్పుడు ఇచ్చే ఇలా పట్టాలు కూడా మనకేంది. ఇలా ప్రతి ఒక్క దాంట్లో మహిళలని ముందుంచి 1,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమం ఇలాంటి పథకాలన్నీ అమలులో ఖచ్చితంగా కలుగుతాయి కదా. మనలో ఆ రోజు ఖచ్చితంగా లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఆయన చదవవల్లే ఈ రోజు ఇంత పండగ వాతావరణంలో అందరం సంబరాలు చేసుకుంటాం. ముఖ్యంగా ఇంతమంది మహిళలు ఎదిగారు. మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పుట్టయ్య గారు, మన తెలుగు నాగేశ్వరరావు గారు, వీటన్నిటికీ మనకి ఆర్థిక సహకారం అందించిన బట్టి విక్రమార్క. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఇవాళ పేద ప్రజల కళ్ళల్లో ఆనందం, వాళ్ళ మొహంలో సంతోషం కనిపిస్తుంది. అందరం ఇక్కడ పండగ వాతావరణం ఒక పెద్ద పక్షంలాగా ఇక్కడ గుడి సంతోషంగా ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇల్లు పంపిణీ అనే కార్యక్రమం, సొంత ఇంటి ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చుకునే కార్యక్రమం ఇవాళ మన కల్లూరు మండలంలో ఇవాళ ఈ వేదిక మీద అమలు జరగబోతున్నందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు మీరే, ఇదంతా అవకాశం ఇచ్చింది మీరే. గత కాలంలో గత 10 సంవత్సరాల పాలనలో మీరు విసిగిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే అబద్ధాల వాగ్దానాలు చేసి వచ్చారో
నీళ్ళు ఇస్తాం, నియామకాలు ఉద్యోగాలు అని ఆ నిధులు నియామకాలు ఉద్యోగాలు అనే పేరుతోటి వాళ్ళు వచ్చారు. వచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఫస్ట్ పోయింది. ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఎంతమందికి ఇచ్చారు? 10 సంవత్సరాల కాలంలో చూస్తే ఊరికి పట్టుకుని 10 ఇళ్ళు కూడా ఇవ్వాలి. నిన్న చూస్తున్నాం లెక్కలు. మొత్తం అన్ని 5 మండలాల్లో కలిపి కూడా 1500 ఇంటి ఇవ్వలేదు వాళ్ళు. అక్కడ కంటిలో మన కలుగుతే 360 ఇంటి ఇచ్చారు. మిగతా సత్తుపల్లి మండలంలో 150, వేసూరులో 150, మరి పెనుపల్లిలో 140, కల్లాడలో 130. ఇలా చూసుకుంటూ పోతే మన 1000 నుంచి 1200 వరకే వచ్చినాయి ఇల్లు. ఆ ఇల్లు కూడా ఎట్లుంది? ఎవరికి ఇచ్చారు ఆ ఇల్లు? ఊరికి దూరం ఇచ్చారు. నివాస యోగ్యత లేవు, డ్రైనేజీ లేవు, తర్వాత తాగునీరు లేదు. అక్కడ ముట్టుకుంటే మూడు పడుతున్నాయి. రేవంత గ్రామం నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు చూశారు. ఇలా మన మేలుతో ఇట్లాంటి సిమెంట్ ఊడి పడుతుంది. వర్షం పడితే ఇంట్లో వర్షం ఉంటుంది. ఒక తలుపులు లేవు, దర్వాజా లేవు, కరెంట్ లేదు. అలాంటి ఇల్లు ఇచ్చారు. నాకే వర్షం అయితే 10 సంవత్సరాల్లో 1200 ఇల్లు లోపే ఇచ్చారు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయట్లేదా చెప్పండి. కరెంట్ అందరికీ ఫ్రీ రావట్లేదా? వస్తుందా లేదా? మాట్లాడండి. ఆకలిస్తున్నట్టు ఎవరు మాట్లాడతారు? మాట్లాడకపోతే కరెంట్ బిల్ వేద్దాం. అలాగే మహిళలకు ఎవరైనా ఒకరైనా టికెట్ అడుగుతున్నారా? బస్ ఎక్కితే ఎంత దూరం పోయినా దాన్ని ఎవరు పార్టీ చూస్తున్నామా? ఎవరైనా సరే మహిళ అయితే చాలు, పార్టీల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉచిత బస్సు ప్రయాణం. కరెంట్ కూడా ప్రతి ఒక్కరికి ఉచిత కరెంట్ 200 యూనిట్లకు పేదవాళ్ళు అయితే. అలాగే ఇప్పుడు రేషన్ బియ్యం, గతంలో రేషన్ బియ్యం ఎలా ఉండేది? రేవంత్ రెడ్డి గారు పదే ఏదైతే చెప్తున్నారో నా మహిళలని నా సోదరి మహిళని కోటీశ్వరులను చేస్తాను అని, అదే దానిలో భాగంగా డ్వాక్రా మహిళలకు ఎన్నో పథకాలు, నా సోదరి మహిళని కోటీశ్వరులను చేస్తాను అని, అదే దానిలో భాగంగా డ్వాక్రా మహిళలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అందులో భాగంగా డ్వాక్రా గ్రూపులకి మన ఈ సేవ సెంటర్ ఇస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులు బడ్జెట్ తీసుకునే అవకాశం ఇచ్చారు. మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పెట్టుకుంటే సోలార్ యూనిట్ ఇస్తున్నారు. అలాగే మీ సేవ సెంటర్ టీ సెంటర్ ఇప్పుడు మన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా ఇద్దరికి టీ సెంటర్ ఇచ్చారు, టిఫిన్ సెంటర్ ఇచ్చారు. ఇట్లా ప్రతిదీ కూడా మహిళా సంక్షేమానికి పెద్ద వేస్తున్నారు. కానీ మనందరూ ఏం చేయాలి? ఇంత మంచి చేస్తున్న ఇందిరమ్మ రాజ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు అడ్డదారులుగా ఉండాలి. అందువల్ల మనకే మంచి హాస్పిటల్ వస్తే దాంట్లో కూడా మళ్ళీ డయాలసిస్ సెంటర్ కూడా అడిగారు. మన పేషెంట్స్ చాలా ఉపయోగపడుతుంది కనుక ఇలాంటివన్నీ వాళ్ళు అనకుండా శాంక్షన్ చేసి మంజూరు చేసి వదిలేసి వెళ్ళిపోయినవన్నీ కూడా నిధులిచ్చి మనమే చేస్తున్నాం. ఇప్పుడేమో వాళ్ళు గొప్పలు కొట్టుకుంటారు. సీతారామ గొప్ప కాదు కదా, దాన్ని కంటిన్యూ చేయాలి, దాన్ని పూర్తి చేయాలి, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి. మరి చేశారా? మన దుమ్మగా వచ్చిన తర్వాత దాన్ని మొదలు పెట్టించారు, తొందరగా పూర్తి అవుతుంది. దాని ద్వారా మన రైతులందరికీ కూడా ఏదో ఉపయోగపడుతుంది. ఇలా చూసుకుంటూ పోతే మన నేషనల్ హైవే ఉంది, గ్రీన్ఫీల్డ్ హైవే. దాన్ని కూడా మన మినిస్టర్స్ అందరూ కూడా ఏదో ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యంగా దుమ్మగా శ్రద్ధతోటి మనకి ఇక్కడ లింగాల దగ్గర కూడా ఎగ్జిట్ ఉంది. మన ప్రజలు ఇబ్బంది పడకూడదు అని. అట్లాగే చూసుకుంటే ముందు మన జగన్ గారు ముఖ్యమంత్రి చేశారు, వాళ్ళ ధనయులు మంత్రులుగా చేశారు, వెంకటరావు గారు కానీ ప్రసాద్ గారు కానీ, అలాగే తుమ్మనాగేశ్వరరావు గారు పుట్టిల్లు, ఇలా ఇంతమంది మహామహులు పనిచేసిన ఈ నియోజకవర్గాన్ని నా శాయశక్తిలో నేను వాళ్ళతో పాటు వాళ్ళంతా కాకపోయిన శాయశక్తిగా మీరు కనుక ప్రోత్సహిస్తే నేను కూడా అభివృద్ధి చేస్తాను అంటే ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చి అదే విధంగా ఇప్పటిదాకా కూడా నన్ను వెంటనే ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కనుక వారందరికీ కూడా మన కల్లూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున, మరి అలాగే సర్పంచ్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇవాళ ఒక్కరోజే ఇంతమందికి ఇల్లు పంపిణీ అనేది గత 10 సంవత్సరాలు జరగలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేదు. జరిగిందా? ఎంతమందికి ఇల్లు మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ గురించి. మరి సంక్షేమ పథకాలని అమలు చేస్తుంది టీఆర్ఎస్ చేసిందా, కాంగ్రెస్ చేసిందా?
నేను కానీ దయానంద్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎండిఓ గారు కానీ ఎవరు ఒక్క లీడర్ కానీ ఎవరు జోక్యం చేసుకోలేదు. ఒక గ్రామానికి ఒక కమిటీ, ఇందిరమ్మ కమిటీ ఉంది. వాళ్ళే కాకుండా గ్రామ లీడర్స్ టైంలో కమిటీ లాగా కూర్చొని అర్హులైన వాళ్ళ దృష్టిలో నుంచి అత్యంత నిరుపేదలు వీళ్ళ ఖచ్చితంగా కావాలి అని వాళ్ళు డిసైడ్ చేసి ఇచ్చినట్టే ఇవాళ మీ అందరికీ వచ్చింది. మీ దగ్గర నుంచి ఎవరైనా ఒక రూపాయి కానీ ఎవరైనా ఆశించారా? ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెట్టారా? ఒక 10,000 50,000 ఇస్తే ఇల్లు వస్తుందని ఎవరైనా చెప్పారా? ఒక రూపాయి కూడా అవినీతి జరగకుండా ఇవాళ మేము మా గర్వంగా చెప్పుకున్నాం. ఇవాళ ఇద్దరు ఇంత పెద్ద ప్రోగ్రామ్ కావచ్చు. ఒకవేళ మీకెవరైనా కనుక ఈ ఇళ్ళ శాంక్షన్ విషయంలో కానీ తర్వాత బిల్స్ శాంక్షన్ విషయంలో ఎవరైనా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డ్ మెంబర్స్ అన్నీ ఉన్నాయి. మీరు నిష్పక్షపాతంగా ఎవరైతే మా కోసం పనిచేస్తున్నారని చూసి కాంగ్రెస్ కి సంపూర్ణ మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటే మీకు రాబోయే ప్రతి పథకము, ప్రతి రూపాయి కూడా అత్యంత నిరుపేదలకి అందుకైన వాళ్ళకి అభివృద్ధి కనుక మీకు సంపూర్ణ మద్దతు మా పట్ల ఉండాలి. మా మద్దతు ఇస్తేనే మీకు రాబోయే పథకాలు కూడా సంపూర్ణంగా వస్తాయని మనం చేసుకుంటూ ఈ అవకాశం